పరిశ్రమల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ టీజీ భరతన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు. అందరికీ నమస్కారం. సార్, ఈరోజు యాక్చువల్గా క్లైమేట్ కండిషన్ అంత బాగాలేదు. నేను కర్నూలు నుంచి వస్తున్నప్పుడు ఎమిగ్నూరు దగ్గర ఫుల్ వర్షాలు ఉన్నాయి. నేను మెసేజ్ పెట్టా సార్కి, సార్ అంత రిస్క్ తీసుకొని రావాలా ఏమి అంటే, దేవుడు ఉన్నారు, ఆదోని ప్రజలు ఉన్నారు, అంతా సేఫ్ ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, నో టెన్షన్ భరత్, డోంట్ వరీ అట్ ఆల్ అని చెప్పారు. సో ఒక్కటే అండి నేను ఎప్పుడు చెప్పేది, మనకి గుర్తు తెచ్చుకోవాల్సింది 2019 నుంచి 24 ఎప్పుడు ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ మనం రివైండ్ చేసుకొని 19 to 24లో ఏం కష్టాలు పోయినాము, ఎన్ని బాధలు అనుభవించాము, ఏమేమి ఉండింది అనేది ఆలోచన చేస్తే ఇవన్నీ స్మూత్గా అనిపిస్తాయి. ఇప్పుడు మనం పవర్లో వచ్చాం, కంటిన్యూస్ పవర్లో ఉన్నాయంటే అన్నీ సాటిస్ఫై చేయగలుగుతాం, అన్నిటికీ 100% ఫుల్ సాటిస్ఫాక్షన్, కార్యకర్తలు కూడా అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యే దాంట్లో ఉంటుంది. బట్ మనం ఒక 5 ఏళ్ళే ఉన్నాం అనుకోండి, అన్నీ కాలేవు. సో మనము గట్టిగా ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు లైఫ్ లాంగ్ మన పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కొనసాగితే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిసారి నేను ఎప్పుడు కోరేది అదే, ఎందుకంటే కోరికలు ఎన్నోటి ఉన్నాయి, ఎన్నోటి కావాలనుకుంటాం, బట్ స్టెప్ బై స్టెప్ ఏవి ఓవర్ నైట్ మ్యాజిక్ షో చేయలేమండి. ఎందుకంటే 19 నుంచి 24లో అరాచకాలు చేసిన దానికి టైం పడుతుంది. స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. ఎన్ని కష్టాలున్నా కోట్లు నిధులు ఇచ్చి ఇంపార్టెంట్ ఉండేవన్నీ సార్ట్అవుట్ చేస్తూ పోతున్నారు. బట్ ఎందుకంటే ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి, అవి స్టెప్ బై స్టెప్ చంద్రబాబు గారు కాన్సన్ట్రేట్ చేసి ఏది ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతున్నారు. ఓ పక్కన సూపర్ 6 ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. రేపు కూడా పత్తికొండలో లోకేష్ గారు ఫౌండేషన్ వేస్తున్నారు. సార్ ఇచ్చిన ఇంపార్టెన్స్కే నేను చెప్తున్నానండి, 1000 కోట్లు మనకు పెట్టుబడులు కర్నూలు డిస్ట్రిక్ట్లో వస్తూ ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ లోకేష్ గారు, చంద్రబాబు గారు బ్రాండ్ నుంచి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి వరుసలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున రిలయన్స్ వాళ్ళు ఫౌండేషన్ చేయకపోయినా ఫస్ట్ మేము కంప్లీట్ చేయాలా, సార్ గోల్డెన్ హ్యాండ్స్తో ప్రారంభిస్తామని చెప్పి తొందరలో రిలయన్స్ విత్ ఇన్ నో టైం కంప్లీట్ చేశారు. దాదాపు ఓర్వకల్లుకు నాకు తెలిసి అన్నీ కానీ నెరవేరితే 50,000 కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు ఉద్యోగ అవకాశాలు మన లోకల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సిబిజీ ప్లాన్స్ కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. కలెక్టర్ గారు కూడా అంటుంటారు, సార్ ఆదోనికి ఎట్లయినా పరిశ్రమలు తేవాలంటే సిబిజీ ప్లాన్స్ కూడా నాకుండే నెట్వర్క్తో ఫాలోఅప్ చేసి ట్రై చేస్తున్నాం. ఏవో ఒకటి ఇండస్ట్రీ పరంగా, ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టమన్నారు సార్. ఎందుకు ఎంఎస్ఎంఈ పార్కులు? ఒకవేళ ఇండస్ట్రీస్ వచ్చినాయంటే అక్కడ ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. 175 అసలు స్టార్ చంద్రబాబు గారు ఫస్ట్లో చెప్పినప్పుడు అసలు ఇది అవుతుందే అనుకున్నాం, బట్ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు దాదాపు 120, 130 వరకు ఫౌండేషన్స్ అయినాయి, కొన్ని వర్క్ జరుగుతున్నాయి, కంప్లీట్ కావడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసేదానికి మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కొనసాగితే అన్నీ నెరవేరుతాయి. మీరు మాత్రం ఓపిక పెట్టుకొని ఎప్పటికప్పుడు మనకి సపోర్ట్ చేస్తూ ఏ ఎలక్షన్ ఉన్నా మనల్ని గెలిపిస్తూ లీడర్స్ని గెలిపించుకుంటూ పోతే ఫ్యూచర్ అనేది బ్రైట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మీనాక్షి నాయుడు గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కార్యకర్త, జై తెలుగుదేశం.